నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! సో, ప్రస్తుతం ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. సో, ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపుగా 293 మీటర్లు అయితే ఉంటుందండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ విషయానికొస్తే దాదాపుగా ఇటువైపు 4 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయ్యున్నాయన్నమాట. సో, దాని మీద ఇప్పుడు ఈ యొక్క స్టీల్ గడ్డర్ లాంచింగ్ ప్రక్రియతో పాటు పైన డెక్ షీట్స్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో, మొదటి పిల్లర్ నుంచి రెండో పిల్లర్ మీదకి 4 లైన్‌ల స్టీల్ గట్టర్‌లయితే నిర్మించేశారండి. ఇప్పుడు వాటి మీద దాదాపుగా 90% డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకోనున్నారు మీరు చూడొచ్చు. ఇంకొక 10% అయితే ఉంది. అది గనుక కంప్లీట్ అయితే ఇంక వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పైన స్లాబ్ అయితే వేసుకుంటారనమాట. అలాగే రెండవ దగ్గర నుంచి మూడో పిల్లర్ మీద కూడా దాదాపు ఈ యొక్క 4 లైన్‌ల గడ్డర్‌లయితే ఇన్‌స్టాల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారండి. ఇప్పుడు మూడవ దగ్గర నుంచి నాలుగవ దాని మీదకి గడ్డలు ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే కింద ఒకదానికొకటి గడ్డల్ని అటాచ్ చేసుకుంటున్నారనమాట. సో, ఆ ప్రక్రియ స్టార్ట్ అవ్వంగానే ఒక్కొక్క గడ్డల్లో భారీ క్రెయిన్ సహాయంతో ఈ యొక్క పిల్లర్ మూడో పిల్లర్ నుండి నాలుగో పిల్లర్‌కైతే గడ్డలు ఇన్‌స్టాల్ చేసేసుకుంటారు. సో, చాలా త్వరగా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా త్వరగా అయితే జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఈ యొక్క ఫేజ్ 3 ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి మనకేందంటే 3 ఫేజెస్ ఉంటాయన్నమాట. మొదటి ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు. ఇది మూడో ఫేజ్‌లో నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి అన్నమాట ఇది. దీని పక్కనే మనకు కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్‌హామ్ కెనాల్ మీద 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అన్నమాట. సో, చూడొచ్చు కింద గడ్డలు ఒకదానికొకటి అటాచ్ చేసుకున్నారు. వాటిల్ని క్రేన్ సహాయంతో మూడో దగ్గర నుంచి నాలుగో దాని మీదకైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ నాలుగో పిల్లర్‌ని కూడా రెడీ చేస్తున్నారు చూడండి. ఈ గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవడానికైతే. సో, ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. డే బై డే చాలా వరకు వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే నాలుగో పిల్లర్ కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకోమన్నారు చూడొచ్చు. ఇదివరకేందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే కంప్లీట్ చేసుకోండే. ఇప్పుడు అంతా కూడా కాంక్రీట్‌తో మొత్తం ఆ పిల్లర్ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. ఇది మిడిల్‌లో మనకు కాలువ ఉంది గదా! అది కొండవీటి వాగనమాట. ఈ యొక్క కొండవీటి వాగనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి నీరుకొండ రిజర్వాయర్ పక్క నుండి పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ ఈ యొక్క కొండవీటి వాగు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో కృష్ణా నది ఒడ్డున ఇక్కడైతే కలవడం జరుగుతుంది. సో, ఈ యొక్క కొండవీటి వాగు మీద ఈ యొక్క 293 మీటర్ల యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. అలాగే మీరు ఈ యొక్క కొండవీటి వాగు యువతల వైపు చూడొచ్చండి. మూడిటికి సంబంధించి అంతా ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు కింద కూడా ప్రైమరీ కాంక్రీట్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటారనమాట. అలాగే మీరిక్కడ రోడ్డు వేసుకోవడానికి కూడా చూడండి. ఏ విధంగా క్లియరెన్స్ చేసుకొని మొత్తం గ్రావెలు, ఎర్రమట్టి అన్నీ తోలి చదునైతే చేసుకుంటున్నారు. ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్‌ని కూడా బాగా వెడల్పు చేస్తున్నారనమాట. చూడొచ్చు. ఈ యొక్క కెనాల్ అనేది కొండవీటి వాగు ఏదైతే ఉందో, ఇది మనకు పక్కనే ఉన్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. సో, ఇక్కడి నుంచి చూడొచ్చండి. అన్నీ కూడా అక్కడ మనకు ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి మిషనరీస్ అన్నీ కూడా అక్కడున్నాయి. అలాగే భారీ టవర్ క్రేన్‌లతో ఆ యొక్క గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ అయితే జరుగుతున్నాయి. సో, అవతల వైపైతే మొత్తం నా 5 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. మిడిల్‌లో ఉన్న ఒక పిల్లర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. యువతల వైపు ఉన్న పిల్లర్స్ అన్నిటి కూడా ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయున్నాయి. ఇప్పుడు వాటి మీద కింద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకుంటారనమాట. అలాగే దాని పక్కనే రోడ్డు అంటే వర్క్స్ అటు జరుగుతున్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళకుండా వెహికల్స్‌ని రోడ్‌ని కూడా ఇటు వైపుకు మళ్లిస్తున్నారు. దానికోసం కూడా క్లియరెన్స్‌తో పాటు మట్టి అవన్నీ కూడా వేసి చదునైతే చేసుకోవడం జరిగింది. సో, ఈ యొక్క కొండవీటి వాక్‌కి సంబంధించిన వర్క్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇది అనంతవరంలో స్టార్ట్ అవుతుందనమాట. దాదాపుగా 24 కిలోమీటర్లయితే ఉంటుంది ఈ యొక్క కొండవీటి వాగనేది. అనంతవరంలో స్టార్ట్ అయ్యి షేకుమూరు రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ నీరుకొండ రిజర్వాయర్ నుండి పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ ఇక్కడ కృష్ణా నది ఒడ్డున ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. సో, చూడొచ్చు. సైడంతా గూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కొన్ని మెటీరియల్ ఏవైతే ఈ యొక్క స్టీల్ గడ్డర్లున్నాయో అన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవడం అయితే జరుగుతుంది.
అలా చేసుకొని మరి 2 భారీ టవర్ క్రేన్‌ల సహాయంతో ఆ యొక్క గడ్డలనైతే ఆ పిల్లర్స్ మీదైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఏదైతే ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఉందో డే బై డే చాలా వరకు చేంజ్ అవుతూ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ నుండి ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అండి. ఫేజ్ 3కి సంబంధించిన వర్క్ స్టార్టింగ్‌లోనే ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బ్రిడ్జి పక్కన మీరు చూడొచ్చు అన్ని గడ్డలు కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకదానికొకటి ఆహ్, ఇన్‌స్టాల్ చేసుకొని ఆ యొక్క గడ్డలనైతే లాంచింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది.